కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ. ఫేక్ Yeah. ఫేమా? వాట్ ఇస్ ఇట్ ఫేక్ ఫేమ్? ఇప్పుడు పిఆర్స్ ని హైర్ చేసుకుంటున్నారు, తుమ్మితే దగ్గితే వీడియోలు వేసుకుంటున్నారు. అచ్చా, ఆ ఓకే. ఫేమ్ నాకు అవసరం లేదు. నేను కూడా విన్నాను యాక్చువల్గా బాగా పాపులర్ అయిన యాక్ట్రెస్ చెప్పారు. సమ్ ఏదో ఉంటుంది, ప్రియమణి గారు Yes, అనుకుంటా. సమ్ వాళ్ళకి పే యా చేసి ఎక్కడికి పాపరాజీస్ వెళ్ళి వాళ్ళది వేరే ఉంటది, పిఆర్స్ కి కూడా దే చార్జ్ వెరీ హై. ఏదైనా ఈవెంట్ కి వెళ్తే కంపల్సరీ మనం సినిమాలో ఎంత ఉంటాము, పబ్లిసిటీ ఎంత ఉంటది. నాకు అట్లా నిజంగా ఇష్టం లేదు. అనుకునే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు జిమ్ కి వెళ్తున్నట్టు వాళ్ళకి ఎలా తెలుసు? అంత ఎర్లీ అదే మార్నింగ్ కదా. వెళ్తారు, జిమ్ దగ్గర కూడా వెళ్ళి ఫొటోస్ ఎలా తీసుకుంటారు అని చెప్పి. మేబీ ఒక స్టార్ హీరోయిన్ అయితే ఇది అవసరం ఏమో అని నాకు అనిపిస్తుంది, కానీ జనరల్లీ అందరు చేయించుకుంటున్నారు, ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్స్, డిజిటల్ క్రియేటర్స్ అండ్ ఆల్. ఐ థింక్ ఇది అవసరం అంటే ఎక్కువ లేదని నా కనిపిస్తూ feeling. ఉంటారు, లైమ్ లైట్ లో ఉంటారు ఎక్కువ కనిపించడం వేరే, సినిమాలో రోల్ కి యాప్ట్ అవ్వడం వేరే. ఫెమిలియర్ ఫేసెస్ అలా అందరూ ఉంటారు అనేది కూడా ఉంటుంది కదా. ఇదంతా వేరే అండి. మరి మీరెందుకు పిఆర్ ని కానీ ఇట్లా ఎందుకు మెయింటైన్ చేయట్లేదు? పిఆర్ అంటే నేను నిజంగా ఒక లీడ్ అయినప్పుడు సినిమాని ప్రమోట్ చేయడానికి నేను పిఆర్ ని పెట్టుకుంటా, కానీ నన్ను నేను నిజంగా కావాలని హైలైట్ చేయడానికి అయితే నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ మీరు ఇంకా చాలా ఛానల్స్ పిలుస్తున్నాయి, ఇంతకు మించి నాకు ఇంకేం కావాలి. అంతేనా? Yeah. ఓకే. బట్ నేను ఒక్క ప్రమోషన్ లో కూడా పార్టిసిపేట్ చేయలేదు ఫస్ట్ సినిమాకి, లైక్ జస్ట్ టీజర్ ట్రైలర్ అంతే. ఎన్ని కాల్స్ వచ్చాయి తెలుసా, ఇంటర్వ్యూస్. అది కదా అసలైన ఫేమ్ అంటే. ఒక అంకుల్ ఉన్నారు, మొన్న రీసెంట్లీ అలనాటి రామచంద్రుడు సినిమా ప్రమోషన్స్ కి వెళ్ళాం విజయవాడ. అతనికి ఫేస్బుక్ కూడా లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు. మీరు బాగా చేశారు ఫస్ట్ సినిమాలో, కాస్త నల్లగా ఉన్నారు సినిమాలో, ఇప్పుడు ఏంటి తెల్లగా ఉన్నారు. చాలా సేపు మాట్లాడారు. హీస్ లైక్ హీ గేవ్ మీ మనీ ఆల్సో, నా మనవరాల్లాగా మీరు. ఓకే. I was దట్స్ అ shocked. లాట్ కదా మనకి, ఒక అంటే మన గ్రాండ్ అదే కదా పేరెంట్స్ అసలైన ఫేమ్ అంటే. అని చెప్పి. అదే కదా అసలైన ఫేమ్ అంటే. నాకెందుకు అంటే అంటే మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుంది ఏంటంటే చాలా బేసిక్ గా మనం ఇంట్లో ఎలా ఫీల్ అవుతాం, మీరు ఇంకా అదే ఉన్నారు. పెద్ద పెద్దగా నేను హీరోయిన్ అవ్వాలి, నాకు ఒక ఫేమ్ వచ్చింది అలా అని అనిపించట్లేదు. థాట్స్ అనేవి చాలా Yeah. బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి బాగా. జనరల్ గా ఒక్క మూవీ తో వచ్చే నేమ్ తోని చాలా మంది చాలా చేస్తూ ఉంటారు. Yes, yes. లైక్ నాకు అంత పిఆర్ ఉంది, ఇంత పిఆర్ ఉంది, లేకపోతే అన్ని వ్యూస్ ఉన్నాయని చెప్పి నాకు ప్రమోషన్స్ ఏది చేయడం. ఫోర్స్ చేయడం ఇష్టం లేదండి, ఇది ఫేక్ చేయడం ఇష్టం లేదు. బలవంతంగా నేను స్మైలే చేయలేను అన్లెస్ ఇట్ ఇస్ ద సినిమా. ఓకే. నేను బాలేను, నా మనసు బాలేదు అంటే అది ఫేస్ మీద తెలిసిపోతుంది. ఐఎమ్ లైక్ దట్ ఎక్స్ప్రెసివ్. రాజావారు రాణి గారు Yeah. మూవీ యాక్చువల్లీ సిరీస్ లాగా అనుకున్నారంట కదా, Yeah, లైక్ yeah. ఒక చిన్నగా స్టార్ట్ అయింది బట్ ఒక బ్లాస్ట్ ఇచ్చేసింది మీకు ఇట్స్ కదా. అ బ్లాస్ట్. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎ ఫిలిం, ఇప్పుడు ఇట్ ఇస్ అ బ్రాండ్. బంపర్ ఆఫర్ లాగా తంతే అందరికీ బంపర్ ఆఫర్ ఏ సినిమా అన్నట్టు. అవును, అందులో చేసిన Yeah. కిరణ్ నబ్బవరం గారికి ఒక Yeah. మంచి మూవీ, అందరికి అందులో చేసిన వాళ్ళందరికీ కూడా. ఇట్స్ అ బ్లెస్సింగ్. అవును, ఒక న్యాచురల్ వేలో అలా వెళ్ళిపోయింది మూవీ. మరి మన పక్కన ఇంట్లో ఏం జరుగుతుందో అవును. అది అన్నట్టుగా. అండ్ ఎన్ని మూవీస్ చేశారు ఇప్పటి వరకు? 20 ఆల్మోస్ట్. 20 చేశారు. సిరీస్ సినిమాస్ అన్ని కలిపి. సీరియల్స్ ఆఫర్స్ ఏం రావట్లేదా? సీరియల్స్ Maybe lead అలా లేదండి. అవునా, ఎందుకని? సీరియల్స్ చాలా టఫ్ అని విన్నా, మా ఫ్రెండ్స్ వేయండి. అంటే సీరియల్స్ నేను working- చేయను అన్నా స్నేహ. ఇప్పుడు చేయను, ఇప్పుడైతే సినిమాలు ఉన్నాయి కదా. ఓకే. అంటే వర్కింగ్ అవర్స్ కొంచెం టఫ్ అని విన్నా, లైక్ లాంగ్ అవర్స్ ఉంటాయి, సో మచ్ మేకప్, సో మచ్ హెయిర్, ఇట్లా అంత కావాలని, ఐ మీన్ హెవీ హెయిర్స్ అండ్ ఆల్, ఓకే. అదంతా నాకు ఇష్టం లేదు. ఓకే. యా. అండ్ ఎనీ సిరీస్ ఇప్పుడు ఓటీటీ Series, ప్లాట్ఫామ్స్ లో కూడా అసలు దుమ్ము రేపే మూవీస్ వస్తున్నాయి, అలాంటివి Yeah, ఏమైనా yeah. ట్రై చేస్తున్నారా? వస్తున్నాయి, అది చేయాలా లేదా అనేది ఫైనల్లీ నా డెసిషన్ కదా. అవును. యా, అంత పట్టానా నచ్చాను నేను. ఓకే. ఒక ఓకే. పట్టానా I బాగా don't like. సెలెక్టివ్ ఉంటారా, బాగా చూసి? ఓకే, డేట్స్ ఖాళీ ఉన్నాయి అన్నా కూడా కొన్ని చేయాలని ఉండదు. ఇప్పుడు డేట్స్ ఖాళీ లేనంత బిజీ ఉన్నారా మీరు? అట్లేం లేదు, ఐ అడ్జస్ట్. ఓకే. అండ్ డిపెండ్స్ అండి, కొన్నిసార్లు అన్ని సినిమాలు ఒకటే మంత్ వస్తాయి, కొన్నిసార్లు 6 months గ్యాప్ వస్తుంది. ఓకే. యాక్టర్స్ లైఫ్ ఇస్ లైక్ దట్. అండ్ మీరు ప్లాన్ చేసుకోలేదు ఇక్కడికి రావాలి అని? నో. చాలా మంది చెప్తూ ఉంటారు, నేను డాక్టర్ అవ్వాలని యాక్టర్ అయ్యాను, ఇంజనీర్ అవ్వాలని ఇంకేదో అయ్యాను అని చెప్పి.
మొత్తం డెస్టినీ తీసుకొచ్చి ఇక్కడ వరకు లాక్కొచ్చింది నాదైతే అంటారా? మీకు స్టోరీ ఆల్రెడీ చెప్పాను. హ్మ్, హ్మ్. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు వచ్చింది కదా ఆఫర్. ఓకే. ఇప్పుడు ఇది నచ్చిందా మీకు ఈ ఫీల్డ్ గానీ, మనుషులతో మాట్లాడడం? అంటే మీరు చెప్తున్నారు నాకు కొంచెం కామ్ గా ఉంటాను, లేదు, నేను సెటిల్డ్ గా ఉంటాను, ఎక్కువగా నేను ఎక్కువ ఎక్స్ట్రోవర్ట్ ని. నేను బాగా బాగా మాట్లాడతా. ఎక్స్ట్రోవర్ట్. బాగా ఎక్స్ట్రోవర్ట్. అవునా? నేను నాకేమో full అనిపించట్లే. కలుపుగోలుగా వెళ్తుంటా. అవునా? Full. ఓకే. ఎలా Full ఉంటది ఇప్పుడు? talkative. ఇప్పుడు ఈ ఒక జాబ్ త్రూ వెళ్ళినప్పుడు మనకి వర్క్ చేసుకుంటాం, వచ్చేస్తాం. బట్ మూవీ ఇండస్ట్రీలో అలా ఉండదు. అంతా మాట్లాడాలి, సమ్‌హౌ కాంటాక్ట్స్ ఉండాలి, సమ్‌హౌ రికమెండేషన్స్ ఉండాలి అని అంటూ ఉంటారు కదా! సో, వీటి చుట్టూ తిరుగుతూ ఉంటుందా? ఏమో నన్ను వెనక నుంచి ఎవరు రికమెండ్ చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. గాడ్ Maybe ఫాదర్. he is doing everything. హూ ఈస్ హీ? హరే కృష్ణ. ఓకే. మీరు కృష్ణ భక్తురాలు. Yes. అవునా? జై శ్రీ కృష్ణ. జై శ్రీ ఎప్పుడు కృష్ణ. ఓకే. అయితే నేనిప్పుడు కొంచెం కాంట్రోవర్సీ అడుగుదాం అనుకుంటున్నా. ఓకేనా? చాలా కాంట్రోవర్సీ. నాకు భయమేస్తుంది. భయమేస్తుందా? అమ్మా! యాక్టర్ అమ్మా! తుమ్మినా దగ్గినా ఈ మధ్య Okay. రీల్స్ లో వేస్తున్నారండి. నాకు భయం యాక్చువల్‌గా ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ఈవెన్ మన ఇద్దరం ఫన్‌గా మాట్లాడుకున్నవి గూడా చూసావా హీరోయిన్ యాంకర్‌ని ఎలా హ్యూమిలియేట్ చేసిందో. నువ్వు ఆ పొజిషన్‌లో ఉంటే తనని అలా అంటావా, ఇలా అంటావా అని ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. సో, స్నేహ గారికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? ఐఎమ్ హ్యాపీలీ సింగిల్ అండి. చాలా Happily single. సంతోషంగా ఉన్నా. ఇగ అందరూ ఇదే చెప్తూ ఉంటారు. పెళ్లి చేసుకోవద్దు అని చెప్తుంటారు. వచ్చిన సెలబ్స్ అందరూ ఇదే అంటారు. నేను సింగిల్ అని చెప్తుంటారు. ఓకే, నేను ఫైన్. నిజంగానే సింగిల్. నిజంగానే సింగిల్. Mm. నిజంగానే సింగిల్ అంటే ట్రై చేసుకోవచ్చు ఎవరైనా. రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు ఒక మెయిల్. అండ్ స్నేహ గారు ఇంత అందంగా ఉండడానికి ఏం తింటారు? డైట్ ఏంటి? నేను కదా మిమ్మల్ని అడగాలి. ఎందుకు? మీరు కదా నాకంటే బ్యూటిఫుల్ ఉన్నారు. ఈ రోజు సో మచ్ తినను. బ్యూటిఫుల్ స్కిన్. యాక్చువల్లీ ఇందాకే తిన్నాను. మీరు ముందే చెప్పుంటే తినుండేదాన్ని కాదు. సో జెనెటిక్స్. నేను అంతేనా? మమ్మీ డాడీ లాగా ఉంటా. ఓకే. స్పెషల్ గా ఎక్సర్సైజెస్ workouts, చెయ్యను. లాస్ట్ టైమ్ ఎవరో వచ్చారు సెలబ్, నేను Okay. నేమ్ మెన్షన్ చేయలేను కాబట్టి అసలు ఏం చేయను ఫుల్ తింటా అన్నారు. మీరు ఆవిడ మాటలు నమ్మి మీరు కూడా ఫుల్ తిండి ఇంత లావు అయిపోతారు. జెనెటిక్స్ బట్టి కూడా ఉంటుంది అని అవునవును, చెప్పి జెనెటిక్స్. కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుందా? చాలా మంది చెప్తుంటారు ఫుడ్ కంట్రోల్ చేయాల్సి వస్తుంది చాలా. యాక్చువల్లీ Sacrifice. నాకున్న ఇంకొక బ్లెస్సింగ్ ఏంటంటే నేను స్వీట్స్ ఎక్కువ తినను. చిన్నప్పటి నుండి అది అలవాటు లేదు. Okay. చాక్లెట్స్ కూడా తినను. సో అంత ఈజీగా లావ్ అవ్వను. నాకెందుకో ముందు మిమ్మల్ని చూసినప్పటికి ఇప్పటికి చాలా తగ్గిపోయారు అని అవునా? అనిపిస్తుంది. సో ఏదో చేస్తున్నారు చెప్పట్లేదు. అంటారు కదా సెలబ్స్ వాళ్ళ సీక్రెట్స్ రివీల్ చేయరు అని చెప్పి. ఇంట్లోనే బెస్ట్ అండి వర్కౌట్. నేనైతే ఓకే. నేను అదే నమ్ముతా. మాకేమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా? ష్యూర్. ఇలా చేస్తే మీరు చిటికలో తగ్గిపోతారు, నేను ఇదే చేశాను అలాంటివి చెప్పొచ్చు ముందు కదా? మన బాడీని మనం లవ్ చేయాలి. ఐ Hmm. లవ్ మై బాడీ, ఐ లవ్ మై స్కిన్, ఐ లవ్ మై హెయిర్. అవునా? ఐ లవ్ మై సెల్ఫ్. ఎస్, సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకు అన్నీ వస్తాయి. అండ్ మీరు శ్రీకృష్ణుడి భక్తురాలు అని చెప్పారు. సో మా కోసం ఏదైనా ఫ్రమ్ గీత నుంచి కానీ వాట్ యు బిలీవ్ ద మోస్ట్ అనేది ఏంటి? ఓకే, యా, డెఫినెట్లీ. Hmm. భగవద్గీతలో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఉంది. మన మైండ్ కి మనం ఏది సిగ్నల్ ఇస్తే అదే జరుగుతుందని నేను నమ్ముతా. రిలేటెడ్ ఓన్లీ పాజిటివ్, మనం పాజిటివ్ థింగ్స్ ని అట్రాక్ట్ చేస్తాం. నెగిటివ్ అనే కొద్దీ